దేశ సేవలో ఎందరో మహానుభావులు అందరికీ ఆత్మీయ సలాం. మీడియా ముసుగులో మతోన్మాదులు, హిందూ ముస్లిం సోదరులారా తస్మత్ జాగ్రత్త. కొంతమంది ఈ దేశంలో మనువాదులు, మతోన్మాదులు, ఈ దేశ ద్రోహులు కొంతమంది హిందూ ముస్లిం సోదరుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో గత కొద్ది కాలంగా మీడియా ముసుగులో దూరి తద్వారా విద్వేషాలు రేపే ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని మనమందరూ కూడా కలిసికట్టుగా ఎదుర్కొని దాన్ని రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా దీనికి మచ్చు తునకగా మొన్న పవిత్రమైనటువంటి మేడారం జాతర జరుగుతున్నటువంటి తరుణంలో కొంతమంది మతోన్మాదులు మీడియా ముసుగులో యూట్యూబ్ ఛానల్ అనే పేరుతో, తేజస్వి ఛానల్ అనే పేరుతో వచ్చి అక్కడ బతుకు తెరువు కోసం, పొట్టకూటి కోసం, భార్య బిడ్డలను పోషించడం కోసం అక్కడికి పొట్టకూటి కోసం కడుపు పట్టుకొని వచ్చి అక్కడ బన్నులు అమ్ముకుంటున్నటువంటి ఒక నిరుపేద వ్యక్తికి అతని పేరు అడిగి అతని మతం ఆధారంగా అతన్ని టార్గెట్ చేస్తూ తద్వారా ఆ ప్లేస్ ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టాలనే విశ్వ ప్రయత్నాలు చేశారు. దాన్ని సమగ్రంగా సోషల్ మీడియా కానివ్వండి, ఇతర ప్రసార మాధ్యమాల్లో ప్రతి ఒక్కరు సోదరులు కూడా ఖండించి తీవ్రంగా వారికి సరైనటువంటి సమాధానం చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా స్పందించి ఆ నిరుపేద వ్యక్తికి అండగా నిలబడినటువంటి ప్రతి ఒక్క సోదర సోదరీమణులకు రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక తరఫున నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏ విధంగా ఈ మనువాదులు, మతోన్మాదులు హిందూ ముస్లిం సోదరుల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారో వీళ్ళ ఆటోలు ఇంకా సాగకుండా చేయవలసిన సమయం ఆసన్నమైంది. ఈ సందర్భమే కాకుండా రాబోయే రోజుల్లో ఇటువంటి మత విద్వేషాలు ఎక్కడ జరిగినా మనం అందరూ కూడా ఇదే ఐకమత్యంతో స్పందిస్తూ వీరి పట్ల వీరిని కఠినంగా శిక్షించే వైపు మనం అందరూ కూడా అడుగులు వేయాలని మీ అందరూ కూడా పిలుపునిస్తున్నా. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ఉభయ తెలుగు రాష్ట్రాల డీజీపీ వాళ్ళకి రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రస్తుత సమాజంలో దేశం ప్రమాదంలో ఉంది. కొంతమంది అసాంఘికవాదులు, మతోన్మాదులు ఉద్దేశపూర్వకంగా దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా చేస్తున్నారు. అది టీవీ ఛానళ్ల ద్వారా కావచ్చు, లేదంటే యూట్యూబ్ ఛానళ్ళ ముసుగులో కావచ్చు, లేదంటే ఫేస్బుక్లు కావచ్చు, లేదంటే వాట్సాప్ యూనివర్సిటీలు కావచ్చు. వారికి అంది వచ్చినటువంటి ఏ ఒక్క సందర్భాన్ని కూడా వాళ్ళు వదలకుండా వాస్తవాలను కప్పిపుచ్చి అవాస్తవాలను ప్రచారం చేస్తూ వారి ఏకైక లక్ష్యం ఒకటే, హిందూ ముస్లిం సోదరుల మధ్య చిచ్చు పెట్టడం, తద్వారా లబ్ధి పొందడమే పరమావధిగా వారు పనిచేస్తున్నటువంటి తరుణంలో పోలీస్ శాఖ వారు ఇటువంటి వారి మీద ఉక్కు పాదంతో వీరిని అణిచివేయాలని నేను వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఎవరైతే ఈ ఫేక్ ఛానళ్లు, ఫేక్ ఐడీలతో చలామణి అవుతూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారో వారి డాటా అంతా కూడా మేము కలెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా త్వరలోనే డీజీపీ గారికి కలిసి వివిధ ప్రజా సంఘాలు, అదేవిధంగా సమైక్యవాదులందరూ కూడా ఈ దేశ అభివృద్ధి కాంక్షించే ప్రతి హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులందరూ కూడా మేము కలిసి ఖచ్చితంగా ఒక వినతి పత్రం ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది అతి త్వరలో. ఇక అదేవిధంగా ముఖ్యంగా మీడియా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల మీడియా అంటే ప్రజలకు ఎంతో గౌరవం, ఉన్నతమైనటువంటి భావం. కానీ ఆ మీడియా ముసుగులో కొంతమంది అమ్ముడు పోయి మత విద్వేషాలు రెచ్చగొట్టి ముఖ్యంగా ముస్లింలను టార్గెట్ చేసి ఆ ముస్లింల పట్ల ఫేక్ న్యూస్లను స్ప్రెడ్ చేయడం, టెలికాస్ట్ చేయడం, మరికొంతమంది యూట్యూబర్ల ముసుగులో చాలామంది ఈరోజు సభ్య సమాజంలో యూట్యూబర్లు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ, సమాజానికి ఒక మంచి మెసేజ్లు ఇస్తూ, మంచి వీడియోలను అప్లోడ్ చేస్తూ యూట్యూబర్లు ఒక మంచి సందేశాన్ని సమాజానికి ఇస్తుంటే, అదే ముసుగులో కొంతమంది యూట్యూబర్ల ముసుగులో కొంతమంది డబ్బుకు కకృతి పడి మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలతో కుమ్ముక్కై వారందరూ కూడా కేవలం హిందూ ముస్లిం సోదరుల మధ్య చిచ్చు పెట్టడమే వారి యొక్క ప్రథమ కర్తవ్యంగా వారు అవలంబిస్తున్నారు. దీన్ని మీడియా సోదరులు కూడా గుర్తించి ఎవరైతే మీడియా ముసుగులో ఫేక్ ఈ మీడియా ఎవరైతే ఉన్నారో ప్రతినిధులు, వారి మీద మీరు కూడా చట్టపైన చర్యలకు సిద్ధమవ్వాలని నేను మీడియా సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా రాబోయే రోజుల్లో ముఖ్యంగా సభ్య సమాజంలో ఎవరైనా కానీ
హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టాలని చూసినా, లేదంటే ముస్లింలను టార్గెట్ చేస్తూ చలనచిత్రాలు నిర్మించాలని చూసినా, లేదంటే ఫేస్బుక్ వాట్సాప్లలో వారి మీద వివేశాలు చిన్నే మెసేజ్లు చేసినా, వీడియోలు అప్లోడ్ చేసినా, లేదంటే యూట్యూబర్ ముసుగులో ఇటువంటి కార్యక్రమాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా సరైనటువంటి వారికి బుద్ధి చెప్తామని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం. ఇక అసలు విషయానికి వస్తున్నా, ఏదైతే మొన్న మేడారం జాతరలో జరిగినటువంటి సంఘటన, అక్కడ తేజస్వి ఛానల్ అనే ముసుగులో ఉన్నటువంటి బాలాజీ అనే ఒక ద్రోహి, అతను కేవలం అతని పేరు అడిగి నీకు ఆధార్ కార్డు ఉందా, మీరు ఎంతమంది వచ్చారు, ఏం చేస్తున్నారు అని ఉద్దేశపూర్వకంగా సభ్య సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే, మరో అతను నిన్ను ఇక్కడ కట్టేస్తామని చెప్పడం, మరో వీర వనిత నువ్వు ఎందుకు గాబరా పడతావని వారి మీద ప్రశ్నలు సంధిస్తూ ఉంటే అక్కడ అతను బిక్కముఖం వేసుకుంటూ అతను సరైనటువంటి సమాధానం కూడా చెప్పడం జరిగింది. నేను ఈ మీడియా ద్వారా ఏదైతే ఈ తేజస్వి ఛానల్కి సంబంధించినటువంటి ఈ పనికి మాలిన ఎదవ ఉన్నాడో బాలాజీ, నేను నీకు హెచ్చరికలు జారీ చేస్తున్నా. భవిష్యత్తులో నువ్వు నీ యూట్యూబ్ ద్వారా ఎటువంటి హిందూ ముస్లింలకు చిచ్చు పెట్టే కార్యక్రమాలు ఏదైనా ప్రోగ్రాంలు చేస్తే ఖచ్చితంగా నీకు సరైనటువంటి సమాధానం చెప్తామని నేను ఈ మీడియా ముఖంగా నీకు హెచ్చరికలు జారీ చేస్తున్నా. ఏమంటావు నువ్వు? ఎంతమంది వచ్చారు, ఏం చేస్తావా? అతను పొట్టకూటి కోసం వచ్చి అతను ఉంటే నువ్వు అతన్ని టార్గెట్ చేస్తావా? అది కాక ఈ హిందువులు మేల్కోవాలనేసి హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తావా? అదేవిధంగా మరొక వ్యక్తి చెప్తాడు, నిన్ను ఇక్కడ కట్టేస్తాం, నువ్వు కానీ అతను అక్కడ కట్టేస్తుంటే ప్రజలు నీ పాడి కట్టుంటారు, ఆ విషయం నీకు తెలియదు. మరొకటి, ఒక వీర వనిత, ఒక మహిళ, సంస్కారం లేని మహిళగా అతను టార్గెట్ చేస్తూ ఇది నీ పిల్లలు తింటారా, నువ్వు ఎందుకు గాబరా పడతావు అంటే, అతను గాబరా పడలేదు తల్లి, అతను ఇచ్చిన సమాధానం చూసి, అతను తిన్న బన్నును చూసి నువ్వు గాబరా పడ్డావు, నీకు దానికి ప్రశ్న లేకుండా పోయింది. కాబట్టి మీరు ఏదైనా యూట్యూబ్లో చేసుకునేది ఉంటే మంచి సందేశాలు చూడండి, చేయండి, మంచి వీడియోలు చేయండి, తప్పిస్తే ఇలా కులం, మతం, ప్రాంతం, వర్గం అంటూ చిచ్చు పెట్టే వీడియోలు చేసినా, లేదంటే ఇటువంటి ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా సరైనటువంటి బుద్ధి చెప్తామని నేను హెచ్చరికలు జారీ చేస్తూ, ముఖ్యంగా నా ఆత్మీయ హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్న, దేశం ప్రమాదంలో ఉంది. ఏదైతే మన పెద్దలు ఈ దేశాన్ని మనకు స్వాతంత్రం ఇచ్చి మనకు అందించారో, ఈ దేశ నిర్మాణం కోసం మనమందరూ కూడా ఐకమత్యమే మన బలం, మానవత్వమే మన మతం, మనమంతా భారతీయులం, మనమంతా ఒకే కుటుంబం, గడప లోపలే కులం మతం, గడప దాడితే మనమంతా సోదరులం, మనమంతా భారతీయులం అనే నినాదంతో మనం మెరుగుదాం. ఇప్పటికే గత దశాబ్ద కాలంగా దేశంలో ఎన్నో అనిశ్చితి, అసాంఘిక ఘటనలు చూస్తున్నాం. కొంతమంది అసాంఘిక శక్తులు కేవలం దేశాన్ని విచ్ఛిన్నం చేసే పనులు చేస్తున్నటువంటి తరుణంలో మనం ఐకమత్యంతో ఈ దేశ నిర్మాణం వైపు వెళ్తూ ఇటువంటి మతోన్మాదులకు సరైనటువంటి బుద్ధి చెప్దామనేసి మీ అందరికీ కూడా నేను పిలుపునిస్తున్నా. జై జవాన్, జై కిసాన్, మేరా భారత్ మహాన్. జై హింద్. 3 అన్నాడు.